మిఠాయి అంటే ఆలివ్ స్వీట్ షాప్. అంతేకాదండి, మోతీచూర్ లడ్డు కూడా ఆలివ్ స్వీట్ షాప్ లో చాలా స్పెషల్ అన్నమాట. 2007లో మొదలై 20 బ్రాంచ్లతో హైదరాబాద్ చుట్టుపక్కలే కాదు, హైదరాబాద్ లో కూడా చాలా స్పెషల్ గా నిలుస్తోంది ఆలివ్ స్వీట్ షాప్. రకరకాలైనటువంటి స్వీట్స్ తో, నోరూరించే వెరైటీస్ తో ఎప్పుడు కస్టమర్స్ క్యూ కడుతూనే ఉంటారు ఈ షాప్ లో. కేవలం బిజినెస్ చేయటం అది అందరికీ తెలిసిన విద్యనే. కానీ ఈ షాపు ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశారో, ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఆ దొరరాజు గారికి బిజినెస్ మాత్రమే కాదు, సేవా కార్యక్రమాలు చేయటం కూడా తెలుసు. కేవలం సేవా కార్యక్రమాలే కాదు, సామాజిక దృక్పథంతో మట్టి గణేశుల్ని తయారు చేసి ఫ్రీగా పంచడం కూడా తెలుసు. ఎంతో మందికి విద్యను అందించటము తెలుసు. ఫస్ట్ సాధించిన పిల్లలు మరియు వారి పేరెంట్స్ ని మనము ఫ్లైట్ లో తీసుకొచ్చి ఇక్కడ ఘనంగా సన్మానం చేసి వాళ్ళకి క్యాష్ రివార్డ్ అన్ని ఇస్తున్నాం. సో ఇలాంటి వ్యక్తిని మనం మిస్ చేయకూడదు కదా. రండి ఆయనతో మాట్లాడేసి అన్ని డీటెయిల్స్ ఆయన నుంచి తెలుసుకుందాం. నమస్తే అండి. మనం ఏ హ్యాపీ మూమెంట్ వచ్చినా కూడా ఖచ్చితంగా స్వీట్స్ వైపే దృష్టి అట్లా అందరికి వెళ్ళిపోతుంది. అదొకటే కాదు, పండగలప్పుడు కూడా స్వీట్స్. అసలు స్వీట్ లేనిదే ఏ పండగ ఉండదు, స్వీట్ లేనిదే ఏ హ్యాపీ మూమెంట్ కూడా ఉండదు. బర్త్ డేస్ కావచ్చు, మ్యారేజ్ డేస్ కావచ్చు, ఇంకా అదర్ అన్ని ఫంక్షన్స్ కూడా ఖచ్చితంగా స్వీట్ పెడతాం. అలాంటి స్వీట్ షాపుల్ని 20 స్వీట్ షాపుల్ని పెట్టడం అంటే, అది కూడా వచ్చే ప్రతి వినియోగదారుడు కూడా ఇష్టపడేలాగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అసలు మీకెందుకు స్వీట్ షాప్ పెట్టాలనిపించింది? మీది బందర్ అవటం వల్ల, బందర్ లడ్డూలకి స్పెషల్ కాబట్టి ఏమన్నా అలా ఆలోచన వచ్చిందా, లేకపోతే వేరే ఏదన్నా ఉందా దీని వెనకాల? నాకు మొదటి నుంచి స్వీట్లు అంటే బాగా ఇష్టం అండి. మీకు కూడా ఇష్టమే? బాగా తినేవాడిని. బందర్ అన్నారు కాబట్టి సహజంగా బందర్ అంటే బందర్ మిఠాయిల మీద మాకు ప్రేమ ఉంటుంది. సహజంగా ఉన్న ఇంట్రెస్టే ఇటేపు మేము మొగ్గు చూపించడానికి కారణమైంది. జాబ్ చేసేవాడిని, రిజైన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. జాబ్ రిజైన్ చేసి మరి జాబ్ రిజైన్ చేసి బిజినెస్ లోకి వచ్చాను. స్వీట్ బిజినెస్ లో. బందర్ లడ్డూలకు కూడా స్పెషల్ కదా. బందర్ లడ్డు కానివ్వండి, బందర్ హల్వా కానివ్వండి, బందర్ మిఠాయి అంటారు అంటే బెల్ల మిఠాయి కూడా. అంటే బందర్ మిఠాయి అంటే బెల్ల బూందీ అది ఉంటది. అలాగే బూందీలో కూడా కార బూందీ, సన్న బూందీ ఉంటదండి. అది బందర్ లోనే చూశాను, మరి ఎక్కడ ఉంటుందో తెలియదు. బట్ సన్న కార బూందీ ఉంటది, మామూలు కార బూందీ కాకుండా బాగా చిన్న సైజు. ఆ 4 కూడా బందర్ లో బాగా ఫేమస్ అండి. 4 ఉన్నాయా మన దగ్గర? 4 ఉన్నాయండి. బందర్ లడ్డు గానీ, బందర్ హల్వా గానీ మాక్సిమం బందర్ రుచులతో మ్యాచ్ అయ్యే విధంగానే తయారు చేస్తాం. అంటే సేమ్ రెసిపీ కానీ, సేమ్ ఇంగ్రీడియంట్స్ కానీ అవి వాడడం వల్ల ఆ సహజత్వాన్ని కాపాడడానికి ఎప్పుడు ట్రై చేస్తాం. సో అనుకోకుండా వచ్చారు అయితే బిజినెస్ లోకి. మీకు స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి? స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి జాబ్ చేస్తున్నప్పుడు ఏదైనా బిజినెస్ చేయాలని కోరిక ఉండేది. ఎప్పుడైతే ఆ కోరిక ఎక్కువ అయిపోయిందో, బిజినెస్ చేయాలని జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. 2007లో స్టార్ట్ చేశాను. 2007లో స్టార్ట్ చేశాను. సింగిల్ బ్రాంచ్ అనండి? ఫస్ట్ సింగిల్ బ్రాంచ్ ఉండేదండి, చిన్న బ్రాంచ్, 80 స్క్వేర్ ఫీట్ షాప్ ఉండేది. చెప్పాలంటే ఇంత జాగా. దాంట్లో మేము వెళ్ళాలంటే షట్టర్ తీసిన తర్వాత కౌంటర్లు బయటికి లాగితే కానీ మేము వెళ్ళడానికి జాగా ఉండేది. సో అంత ఇరుగ్గా ఉండేది. సో దాంట్లో మా ప్రయాణం మొదలైంది. ఈ రోజు దాదాపు మా షాపులు కానీ, మా కిచెన్ కానీ అంతా దాదాపు 80,000 స్క్వేర్ ఫీట్స్ లో ఉంది. 80 నుంచి 80,000 స్క్వేర్ ఫీట్ కి ఎస్టాబ్లిష్ అయింది ఆలివ్ మిఠాయి. గ్రేట్ అండి. చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా. మొత్తం అన్ని షాప్స్ లో కూడా అన్ని వెరైటీస్ ఉంటాయండి, లేకపోతే కొన్ని స్పెషల్ కొన్ని చోట్ల, కొన్ని స్పెషల్ కొన్ని చోట్ల, అట్లేమన్నా? అన్ని చోట్ల అన్ని ఐటమ్స్ ఉంటాయండి. మరి చిన్న షాప్ లో ఎక్కువ పెట్టలేకపోతాం కానీ ఇంపార్టెంట్ అన్ని పెడతాం. మాక్సిమం అన్ని షాపుల్లో అన్ని వెరైటీలు దొరుకుతాయండి. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్ షాప్ పెట్టిన రోజు నేను 20 షాపులు పెడతాను అని? ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆ షాప్ బాగా జరిగితే చాలు అనుకునేవాళ్ళం. అంటే మాకు అంత ఎక్స్పెక్టేషన్ కూడా ఉండేది కాదు. ఈ ఎక్స్పాన్షన్ కి అంతా కారణం మా కస్టమర్లేనండి. కస్టమర్లు బాగా అట్రాక్ట్ అయ్యి తీసుకుంటున్నారు కాబట్టి ఈ రోజున మంచి రీచింగ్ వచ్చిందండి. అంటే మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, మీరు బిజినెస్ మ్యాన్ కాదు, స్వీట్స్ అసలే తెలియదు, మీ ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు కదా? ఎవరు లేదండి. మా ఫాదర్ మదర్ గవర్నమెంట్ టీచర్స్ అండి. మేము వచ్చాము ఈ బిజినెస్. అదే ఇందులోకి వచ్చారు. మరి స్టార్టింగ్ ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? ఎందుకంటే మీకు ఏం తెలియని బిజినెస్ కదా. అవునండి. అంటే తప్పకుండా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. బట్ ఫ్రెండ్స్ గైడెన్స్, సపోర్ట్ తో దీన్ని ఇట్లా కొనసాగించాము. ఒక విధంగా చెప్పాలంటే 2 years తర్వాత అసలు మూసేయాల్సిన బిజినెస్ అండి. పెద్దగా డెప్ట్ లో పడిపోయాను. మూసేద్దామని కూడా అనుకున్నాను. మా కంపెనీ వాళ్ళు కూడా నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఉద్యోగం ఇస్తారా అని చెప్పారు. వెళ్దామని డిసైడ్ అయిపోయాను. ఇంతలో మళ్ళీ వన్ ఆఫ్ ది ఫ్రెండ్ వచ్చి, ఎందుకు ఇప్పటిదాకా చేసావు కదా, కంటిన్యూ చేయి అన్నారు. దాంతో బిజినెస్ మేము కంటిన్యూ చేసాం. ఈ రోజు చాలా బాగుంది. ఆ ఫ్రెండ్ ఇప్పటికి ఉన్నారా? ఉన్నారు. అంటే మీ బిజినెస్ గుర్తు వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్ గుర్తొస్తుండాలి. అయ్యో బ్రహ్మాండంగా అండి. బ్రహ్మాండం. ఆయన అంటే ఆ రోజున
ధైర్యం చెప్పారు. ఏం జాబ్ చేసేవాళ్ళు మీరు? నేను శ్రీరామ్ ట్రీట్స్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పనిచేసేవాడిని. లైఫ్ ఇన్సూరెన్స్ కి హెడ్ గా చేశాను. స్టేట్ కి మార్కెటింగ్ హెడ్ చేశానండి. మంచి కంఫర్టబుల్ జీతం, కంఫర్టబుల్ పొజిషన్ అన్ని బాగుండేది. బట్ ఆ రోజున రిస్క్ చేసి బిజినెస్ లోకి వచ్చాను. నాకు మా వైఫ్ సపోర్ట్ చేసింది. అంటే ఒక జాబ్ వదిలేసి బిజినెస్ లో దిగుతానంటే అంత తేలిగ్గా ఎవరు సపోర్ట్ చేయరు, యాక్సెప్ట్ చేయరు. బట్ షీ హాస్ సపోర్టెడ్ మీ లాట్. ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీ దగ్గర మొత్తం? దాదాపు 400 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు ఎంప్లాయీగా ఉండి ఇప్పుడు 400 మందికి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఒకప్పుడు ఎంప్లాయీ మీరు. అవునవునండి. అంటే గుడ్ జర్నీ. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఫ్యామిలీ జర్నీ అని చెప్పాలి. అంటే ఒక మా ఎంప్లాయీస్ అంతతో పాటు ఒక కుటుంబ సభ్యులుగా సాగిన ప్రయాణం తప్పితే ఇది ఏ ఒక్కరి సక్సెస్ కాదు, ఇది ఎంటైర్ మా టీమ్ సక్సెస్. ఇది. మీకు బాగా ఇష్టమైన స్వీట్ ఏంటి? నాకు బాగా ఇష్టమైన స్వీట్ బందర్ హల్వా అండి. చిన్నప్పటి నుంచి బాగా ప్రేమగా తినేవాడిని బందర్ హల్వా అంటే. ఈ హైదరాబాద్ అంతా వచ్చిన తర్వాత ఇంకా నార్త్ ఇండియన్ స్వీట్స్ ఎక్కువ తినేవాళ్ళం. సో నార్త్ ఇండియన్ స్వీట్స్ అన్ని కూడా నాకు చాలా ఇష్టం. మా షాప్ కూడా ఫస్ట్ లో నార్త్ ఇండియన్ స్వీట్ షాప్ కిందే ఉండేది. మొన్న కరోనా తర్వాత పచ్చళ్ళని, పొళ్ళని, మన సాంప్రదాయ వంటకాలని మేము ఇంట్రడ్యూస్ చేసాం. బిఫోర్ దట్ ఇది ప్యూర్లీ నార్త్ ఇండియన్ స్వీట్ షాప్ లాగే ఉండేది. కానీ ఆలివ్ స్వీట్స్ అంటే ఫస్ట్ మోతీచూర్ లడ్డూనే ఫేమస్ ఎక్కువ. అవునండి. ఎందుకని? మా దగ్గర మోతీచూర్ అనేది చాలా జాగ్రత్తగా చేస్తాం మేడం. గీలో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కాకుండా గీలో చేస్తారు. ఆయిల్ అసలు మా మిఠాయిలు ఎక్కడ వాడం, ప్యూర్ గీనే వాడతాం. సో గీలో ఫ్రై చేస్తాం. దాంట్లో ఒక సన్న దానా అంటే సన్న బూందీ లాగా వస్తుంది, పూసల్లాగా వస్తాయి. వాటిల్ని మనం ఇన్ టైం కి తీసేయాలి. లేకపోతే అవి కలర్ చేంజ్ అవుతాయి, ప్లస్ కొద్దిగా టేస్ట్ కూడా తేడా వస్తుంది. సో అలా కలర్ చేంజ్ అవ్వకుండా తీయడం ప్రాసెస్ లో వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ వేస్టేజ్ ని మేము భరిస్తాం, అది తీసి డస్ట్బిన్ లో వేస్తాం. కాబట్టి బెస్ట్ ఫైన్ క్వాలిటీ మోతీచూర్ని ఇవ్వగలుగుతాం. అది బాగా ప్రజల్లో ఆదరణ పొందింది. అదే మాకు సిగ్నేచర్ ఐటమ్ అండి. పిల్లలు కూడా ఎక్కువ అదే ఇష్టపడతారు మీ షాప్ కి వచ్చేవాళ్ళు. పిల్లలు కానీ పెద్దలు కానీ అన్ని ఏజ్లకి బాగా ఇష్టమయ్యేది మన మోతీచూర్. అలాగే పిల్లలకి మీరు ఒకవేళ అంటే మాకు కస్టమర్లు చెప్తా ఉంటారు, మీ మోతీచూర్ మీ షాప్ దాకా రాలేక మా దగ్గరలో ఉన్న వేరే షాప్ నుంచి మోతీచూర్ తీసుకొచ్చి పెట్టామండి, మా పిల్లలు యాక్సెప్ట్ చేయలేదని అంటారు. ఇట్స్ 100% ట్రూ అన్నమాట. మా మోతీచూర్కి ఒకసారి అలవాటు పడితే వేరే మోతీచూర్ నచ్చదు. అందులో హైదరాబాద్ నెంబర్ 1 మోతీచూర్గా మా మోతీచూర్కి పేరుంది. మా సేల్స్ లో కూడా హైయెస్ట్ కంట్రిబ్యూషన్ మోతీచూర్ నుంచి వస్తుంది. అంటే ఎక్స్ట్రా కలర్స్ ఈ మధ్యలో అన్ని కలర్స్ అవి ఇవి వాడుతున్నారు, వాటి వల్ల ప్రాబ్లం అవుతుందని అంటున్నారు. మీరు అలా లేకుండా నేచురల్ గా వాడతారా అండి? కలర్స్ అంటే మినిమైజ్డ్ గా వాడతాం. మాక్సిమం నేచురల్ కలర్స్ వాడతాం, మినిమైజ్డ్ గా వాడతాం. నేచురల్ కలర్స్ కూడా వచ్చాయి కదా? వచ్చినాయి. ఇప్పుడు అంతా నేచురల్ కలర్స్ వస్తున్నాయి. మినిమైజ్ చేస్తాం, తక్కువ ఉండేటట్టు ప్లాన్ చేస్తాం. అది తప్పదు, అందుకంటే మనం దాన్ని ఇంకా వేరే ఏం చేయలేం కూడా. నేచురల్ కలర్స్ వాడటం వల్ల కొద్దిగా సహజంగా ఉంటాయి. అదే మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు కొంచెం బెటర్గా ఉంటాయి. ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? స్వీట్లు అయితే దాదాపు 200 వెరైటీలు ఉంటాయి. కారాలు అయితే దాదాపు ఒక 100 పైన వెరైటీలు ఉంటాయి. కారాలు కూడా ఫేమస్ అండి మా దగ్గర. మోతీచూరు మీరు అంటున్నారు కదా, మోతీచూరు ఫేమస్, పన్నీర్ జిలేబీ ఫేమస్. అలాగే డ్రై ఫ్రూట్ స్వీట్స్ లో తీసుకుంటే కాజు క్రిస్పీ రోల్ ఫేమస్, క్రంచీ హనీ ఆల్మండ్ ఫేమస్. అలాగే కారాలు చాలా బాగుంటాయండి మా దగ్గర. కారాలు కానీ, పచ్చళ్ళు కానీ, పుళ్ళు కానీ చాలా బాగుంటాయి. హైయెస్ట్ సేల్ అంటే మెయిన్ మోతీచూరేనండి? మోతీచూర్ హైయెస్ట్ సేల్ అండి. చాలా మంది సెలబ్రిటీస్ కూడా మీ షాపులో రెగ్యులర్ గా తీసుకుంటారు. అది మా అదృష్టం. అంత లెజెండ్స్ మా దగ్గర స్వీట్ తీసుకోవడం అనేది మాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తాం. అది మా పూర్వజన్మ సుకృతం. అంత పెద్దవాళ్ళ నోటిని తీపి చేసే భాగ్యం కలగటం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాం. ఈ రోజున ఇండస్ట్రీలో ఉన్న అనేక మంది మా మిఠాయిని రుచి చూశారు. వాళ్ళందరికీ కూడా మా బిగ్ థ్యాంక్స్. చాలా మంది ఎంప్లాయీస్ కూడా, అంటే మీ దగ్గర దాదాపు 400 మంది ఎంప్లాయీస్ ఉన్నారన్నారు. ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎప్పుడు దొర్రాజు గారి గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి ఒక కస్టమర్ చెప్తుంటే విన్నాను నేను. అంటే అంత బాగా చూసుకుంటారు ఎంప్లాయీస్, అంత ఫ్రెండ్లీగా ఉంటాం. వాళ్ళు ఎవరు కూడా ఎంప్లాయీస్ అనే భావం మాకు ఎప్పుడు ఉండదు. అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ గానే ఉంటారు. ఆ చనువు వాళ్ళకి మాతో ఎప్పుడు ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఏంటంటే మీరు, నాకు తెలుసు, నేను చూశాను మిమ్మల్ని కంటిన్యూస్ గా మట్టి గణేషుల్ని తయారు చేసి చిన్న స్టార్టింగ్ లో అయితే అసలు మీరు ఫ్రీగా ఇచ్చారు. మరి తర్వాత సంగతి నాకు తెలియదు, కానీ స్టార్టింగ్ లో మీరు ఫ్రీగానే అందరికి డిస్ట్రిబ్యూషన్ 18 ఏళ్ళుగా ఫ్రీగానే ఇస్తున్నామండి. చిన్న బొమ్మలు పెద్దవి మాత్రం అంటే 8 అడుగులు లేకపోతే 6 అడుగులు అయి ఉంటాయి, అవి వాళ్ళు కొనుక్కుంటారు. చిన్న విగ్రహాలు మాత్రం
ఫ్రీగానే. గత 18 సంవత్సరాలుగా ఫ్రీగా ఇస్తున్నాము. 50,000 విగ్రహాలు ఇస్తామండి అబ్బో. ఎవ్రీ ఇయర్. ఆ మట్టి ఎంత మీరు ప్రొక్యూర్ చేయడం కూడా కష్టం అండి. మట్టి తయారు చేసే కళాకారుల్ని. మట్టి మాక్సిమం ఇక్కడ లైవ్ చేసేవన్నీ కూడా మచిలీపట్నం నుంచి బంకమట్టి తెప్పిస్తామండి. హైదరాబాద్లో ఇక్కడ కుమ్మరి వాళ్ళ దగ్గర బొమ్మలు కొంటాము. అలాగే కలకత్తా నుంచి కూడా తెప్పిస్తాం విగ్రహాలు. సో ఇవన్నీ కలిపి డిస్ట్రిబ్యూషన్ సిద్ధం చేస్తాం. ఈసారి ప్రత్యేకత ఏంటంటే యుఎస్ కి పంపించామండి. అవునా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం అండి. ఒక కంటైనర్ విగ్రహాల్ని ఇక్కడ బాబా. నుంచి అమెరికాకి డాలస్ కి పంపించి 6,000 విగ్రహాల్ని అక్కడ డాలస్ లో అదే టెక్సాస్ లో ఒక 8 ప్రదేశాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసాం. అది గొప్ప హ్యాపీయెస్ట్ మూమెంట్. అంటే మనం ఇండియాలో ఇంత చేస్తున్నాం, యుఎస్ లో చేద్దాం కదా అని ఒకసారి ఆలోచించి చేసాం. చాలా మంచి స్పందన వచ్చింది. దాంతో పాటు నాకు తెలుసు చాలా మంది పిల్లలకి మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇప్పిస్తా ఉన్నారు. అది నేను స్వయంగా ఒకళ్ళిద్దరు నేనే అటాచ్ చేశాను మీకు. ఎడ్యుకేషన్ కోసం మేము గత 14 ఏళ్లుగా వర్క్ చేస్తున్నామండి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మాది బందర్ కదండి, అవును. మచిలీపట్నం గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ లో ఎవరైతే టౌన్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి ₹1,00,000 క్యాష్ రివార్డు ఇస్తూ వచ్చాము. దానికి మంచి స్పందన ఉంది. పర్సంటేజ్ బాగా పెరిగింది. అంటే 9.10 అబోవ్ పర్సంటేజ్ బాగా పెరిగింది. అలాగే ఒక 3 సంవత్సరాలుగా కూకట్పల్లి నియోజకవర్గంలో 14 గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. ఈ 14 స్కూల్లో కూడా అత్యద్భుతమైనటువంటి మార్కుల పర్సంటేజ్ బాగా పెరిగింది. ఎవరైతే 10 out of 10 సాధిస్తారో వాళ్ళకి ₹1,00,000 క్యాష్ రివార్డ్ ఇస్తున్నాం. సో ఇట్లా విద్య కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో నెంబర్ ఆఫ్ పీపుల్ యొక్క పర్సంటేజ్ పెరుగుతూ పోయింది. అవునా? ఓకే. అంటే మేము కూకట్పల్లిలో మొదలు పెట్టేటప్పుడు 9.10 అబోవ్ వాళ్ళు 10 కంటే తక్కువ ఉండేవాళ్ళు, 10 మంది కంటే. బట్ ఈ ప్రోగ్రామ్ వల్ల ఈ 3 సంవత్సరాల్లో 70-80 మంది 9.10 అబోవ్ దాటుతున్నారు. సో ఇది మంచి పరిణామం. సో ఆ విధంగా విద్య వైపు మేము సపోర్ట్ చేస్తూ వచ్చాము. రైట్ అండి. మీరు కేవలం బిజినెస్ మోటోనే కాకుండా సోషల్ సర్వీసు, పబ్లిక్ సర్వీసు మోటో కూడా ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళు అలా సక్సెస్ అవుతూ పోతున్నారేమో. మేబీ ఒక్క షాప్ తోటి మొదలయ్యి 20 షాపులు, మీరు ఎంప్లాయీగా మొదలయ్యి 400 మంది ఎంప్లాయీస్, డిపెండెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు ఇంకా చెప్పాలంటే. సో ఇంతగా మీరు డెవలప్ అవుతున్నారంటే కేవలం అది బిజినెస్ కాకుండా మీరు సమాజం కోసం, మంచి కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి మేబీ దేవుడు కూడా మీకు సహకరిస్తున్నట్టున్నారు. దాంతోపాటు క్వాలిటీ మేడం, హై అండ్ క్వాలిటీ. మార్కెట్లో ఏది బెస్ట్ ఇంగ్రీడియంట్ దొరికితే వాటిని తీసుకొచ్చి మేము క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే మీ దగ్గరికి అసలు కస్టమర్ రారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని బ్రాంచ్లు మెయింటైన్ చేయాలి. మా చెఫ్స్ గురించి కూడా చెప్పుకోవాలి మేడం. చెప్పండి. మా చెఫ్స్ మనసు పెట్టి ఐటమ్ మీద ప్రేమతో చేస్తారు. అది మాకు ఒక మంచి సపోర్ట్ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ మార్కెట్లో అందరి దగ్గర దొరుకుతాయి కదా, రెసిపీలు కూడా మాక్సిమం సేమ్ ఉంటాయి. బట్ హౌ సీరియస్లీ దే ఆర్ డూయింగ్ దట్ జాబ్ అనేది రీజన్. సో విత్ లవ్, విత్ హార్ట్ వర్క్ చేస్తారు మా ఎంప్లాయీస్. దానివల్ల మాత్రమే మంచి ప్రోడక్ట్ని ఇవ్వగలుగుతున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు ఇలాగే మీ బిజినెస్ తో పాటు అన్ని సహాయ కార్యక్రమాలు, అలాగే సామాజిక కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు గోవర్ధన్ అండి. ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లోనే, హైటెక్ సిటీలోనే ఉంటాను. ఓకే. ఆలివ్ స్వీట్స్ రెగ్యులర్ వస్తుంటారా ఇక్కడికి? ఎట్లా? రెగ్యులర్ గా అంటే కూడా ఇర్రెగ్యులర్ నేను, ఎందుకంటే లాస్ట్ 16 ఏళ్ల నుంచి ప్యాటర్నైజ్డ్ ఆన్ దిస్. అవునా? ఎందుకని అంటే ఆలివ్ స్వీట్స్ మా జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎలా అంటే వీళ్ళ ప్రస్థానం స్టార్ట్ అయినప్పటి నుంచి కుక్కట్పల్లిలో, అప్పటి నుంచి కూడా బాగా తెలుసు. ప్యూరిటీ ఒకటి, కన్సిస్టెంట్ క్వాలిటీ ఒకటి, ఇవన్నీ మెయింటైన్ చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు. అండ్ అతిశయోక్తి కాదండి, మేము చాలా పండగలకి వాటికి లాస్ట్ 15 ఏళ్ల నుంచి స్వీట్లు ఇంట్లో చేసుకోవడం మానేసాం. ఏదొచ్చినా కూడా ఆలివ్ నుంచే తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈయన ప్రస్థానంలో దొర్రాజు గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఆయన స్వీట్స్ లో ఏ రకంగా పైకి వచ్చారు అంతా కూడా మేము చూస్తూనే ఉన్నాము. అదే కాకుండా ఆయన చేసే సేవా కార్యక్రమాలు అమోఘం. ఎట్లా అంటే ఆయన మట్టి గణేషుల దగ్గర నుంచి చేయటము. గణేష్ తీసుకుంటారా మీరు పండగప్పుడు? ప్రతిసారి మా ఇంట్లో గణేష్ లాస్ట్ సో మెనీ ఇయర్స్ ఇక్కడి నుంచే వస్తుంది. అదే కాకుండా మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో పెద్ద మట్టి వినాయకుడిని కూడా ఇక్కడి నుంచే తీసుకుని వస్తూ ఉంటాం. ఇదే కాకుండా ఆయన చేసిన కార్యక్రమాలు చాలా అన్నమాట. ఎన్వైరన్మెంటల్ దీనికి అవేర్నెస్ కోసం ఆయన చేసిన సోషల్ యాక్టివిటీ అదంతా కూడా చాలా ఇన్స్పైర్ చేస్తున్నాయి అందరినీ. సో ఈ స్వీట్స్ కంటే కూడా మేము ఆయనకి వీఆర్ వెల్ కనెక్టెడ్ విత్ హిమ్. ఇదే కాకుండా మాది కూడా అనుకోకుండా మా నేటివ్ ప్లేస్ కూడా మచిలీపట్నమేనండి, బందరే.
ఓకే. సో ఆ రకంగా కూడా ఆయన సోషల్ కార్యక్రమాలు ఎట్లా పిల్లలకి ఎడ్యుకేషన్ సైడ్ కానీ ఆయన చేస్తున్న ఆ స్కాలర్షిప్స్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలకి ఇవన్నీ ఎంత చెప్పినా కూడా తక్కువే. మీకు బాగా ఇష్టమైన స్వీట్ ఏంటి చెప్పండి ఆలివ్ స్వీట్ షాప్ లో? మోతిచూర్ అండి, ఇన్వేరియబుల్లీ మోతిచూరేనా? దట్ ఈస్ ద బెస్ట్ మోతిచూర్ యూ కెన్ గెట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అంతేనా? అంతే. ఓకే, మరి పంపిస్తుంటారా మీ పిల్లలు? మా పిల్లలు ఇద్దరు యుఎస్ లోనే ఉన్నారు. మా అమ్మాయి అక్కడ న్యూయార్క్ లో ఉంటుంది, మా వాడు మిషిగన్ డిట్రాయిట్ లో ఉంటాడు. ఓకే. యాక్చువల్ గా ఇవాళ నేను ఐ హ్యాపెన్ టు మా వాడికి డబ్బా పంపిద్దామని చెప్పి స్వీట్ బాక్స్ వాడికి వచ్చా అనమాట. నేను వచ్చి మధ్యలో మీరు కూడా తినేశారు. మధ్యలో నేను కూడా కొన్ని ఆస్వాదించాను. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. హాయ్ అండి, ఏం పేరు? నా పేరు అమర్ రాజేష్ అండి. రాజేష్ గారు. హాయ్ మేడం. హాయ్. ఎలా ఉంది ఆలివ్ స్వీట్స్? రెగ్యులర్ వస్తుంటారా ఇక్కడికి? ఎట్లా? వస్తుంటా మేడం, 12 years నుంచి వస్తుంటాను. ఈ స్వీట్ షాప్ 6th phase లో ఉండేది, ఓకే. తర్వాత ఇది 9th phase కి మార్చారు. మొదట So- 6th లో ఉండేది. అవునండి, అవును. ఒక రకమైనటువంటి అనుబంధం అనమాట స్వీట్లతోనూ సార్తోనూ. రెగ్యులర్గా వస్తుంటాము. పన్నీర్ జిలేబీ మా ఫేవరెట్ స్వీట్. అదే తింటున్నారు ఇప్పుడు? అవును మేడం, అవును. ఎప్పుడు వచ్చినా అదే అడుగుతాను, అదే తీసుకుంటాం. వీళ్ళ దగ్గర గణేష్ ప్రతిమలు కూడా అమ్ముతుంటారు కదా? అవును మేడం, అవును. అవి కూడా మట్టివి. అది ఏంటంటే ఒక సేవా దృక్పథంతో సార్ చేస్తుంటారు. సో ఆ విషయంలో కూడా సార్ మంచి మోటివేషన్ మాకు. ఎందుకంటే మట్టి వినాయకులను ఇవ్వటము, సో అందరికీ ఆ మట్టి వినాయకుల చేత పూజింప చేయించడం, ఇవన్నీ చాలా మోటివేషన్గా ఉంటాయి. సార్ ఏంటంటే బిజినెస్కి మించి ఆలోచిస్తుంటారు. సో ఆ కాన్సెప్ట్ మా అందరినీ కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంటారు. ఇంకోటి కూడా ఏంటంటే 10th class పిల్లలకి 100 out of 100 వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా వాళ్ళకి కూడా 1 lakh ప్రైజ్ మనీ ఇవ్వటము. బిజినెస్తో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేయొచ్చు, చేసి నిరూపించవచ్చు అని ప్రూవ్ చేయడంలో సార్ దిట్ట. కానీ ఒక కస్టమర్ గా ఆయన చేసి సేవా కార్యక్రమం మీకు ఎలా తెలుసు? అసలు ఓన్లీ స్వీట్స్ గురించి తెలియాలి కదా. అంటే సారు ఏ టీవీ ఆన్ చేసినా, ఏ యూట్యూబ్ ఆన్ చేసినా, ఏ సోషల్ మీడియా ఆన్ చేసినా తనకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటారు. అంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తే ఆటోమేటిక్గా ఫోకస్ అనేది ఉంటుంది కదా, మీ మీడియా కూడా ఫోకస్ కూడా ఉంటుంది కదా జనాల మీద. సో అది కూడా జరుగుతుంది. అందుకని చూసారా మీరు వాటిల్లో? అంటే ఎక్కువ ఉంటారు మేడం, ఎక్కువ ఉంటుంటారు. సార్ ఏంటంటే వాట్సాప్ గ్రూపుల్లోనూ వాటిలోనూ మాకు షేర్ చేస్తుంటారు. ఆయన చేసే మంచి కార్యక్రమాలన్నీ షేర్ చేస్తుంటారు. అంటే కస్టమర్స్ అందరూ ఉన్నారా ఏంటి వాట్సాప్ గ్రూపుల్లో? అంటే రెగ్యులర్ కస్టమర్స్ అందరూ? నేను రెగ్యులర్ కస్టమర్ కదా మేడం, నేను 12 years నుంచి వస్తున్నాను కదా, నాకు ప్రతి అప్డేట్ వస్తుంటుంది సార్ది. సార్ ఏంటంటే పర్యావరణ ప్రేమికుడు, అది మాకు బాగా నచ్చుతుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.